ఈ నెల 25న పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. 5 కోట్లతో చేపట్టిన శ్మశాన వాటిక అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిశీలించారు. మనిషి చివరి మజిలీ ప్రశాంతంగా ముగియాలి అనే ఆలోచనతో శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తున్నామని తలసాని తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా సుందరీకరణ చేపడుతున్నామని చెప్పారు. పచ్చదనాన్ని పెంపొందించేలా మొక్కల పెంపకం ఉండాలన్నారు. అసలు పంజాగుట్ట హిందూ శ్మశాన వాటిక అనేది చాలా పురాతనమైనది. ఇది మెయిన్ రోడ్ మీదనే మీరు చూస్తున్న ఎన్నో సంవత్సరాల నుంచి మరి జరుగుతున్నటువంటి పరిణామాల్లో భాగంగా అల్టిమేట్ గా శ్మశాన వాటిక అంటే చివరి మజిలీ. ఈ శ్మశాన వాటిక వారి యొక్క అంతిమ సంస్కారం చేసేటువంటి సందర్భంలో దగ్గర ఈ ప్రాంతంలో ఒక 12 ఎకరాల స్థలం మరి ఆ రోజు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారికి మరి గౌరవ శాసనసభ్యులు నాగేందర్ గారు, మేయర్ విజయలక్ష్మి గారు, మా కార్పొరేటర్ కవిత గారు ఆ రోజుల్లో జరిగే ప్రత్యేక పరిస్థితుల్లో మహాప్రస్థాన్ అభివృద్ధి జరిగిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైకుంఠ ధామాలు చేయాలి. ఎందుకంటే మనిషి జీవితం ఎండ్ అయ్యేటువంటి సందర్భంలో ఒక ప్రశాంతమైన